నమస్కారం. ఒక ఆడపిల్ల సమరం జననంతో మొదలవుతుంది. మన దేశంలో పుట్టడానికి ఆడపిల్ల కష్టపడాలి. భ్రూణ హత్యలు ఇంకా జరుగుతున్నాయి. అందుకే మన దేశంలో ఆడపిల్లల మగవారి నిష్పత్తి తీసుకుంటే 1000 మంది మగపిల్లలకు 971 మంది ఆడపిల్లలే ఉన్నారు. దాని తర్వాత కూడా ప్రతిదీ పోరాటమే. స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా పోరాటమే. కనీసం ఒక కరాటే స్కూల్కి వెళ్ళాలన్నా, ఒక డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాలన్నా పోరాటమే. ఉద్యోగం చేసుకోవాలన్నా పోరాటమే. నిన్న కర్నూలులో బండిమెట్టలో జరిగిన సంఘటన ఈ పై పోరాటాలన్నిటినీ ఇంకా పెద్దవిగా చేస్తుంది. ఒక 6 ఏళ్ల పసికందు తల్లిదండ్రులను పోగొట్టుకుంది. అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరుగుతూ ఉంది. స్కూలుకు వెళ్ళి వచ్చి బయట ఇంటి ఆవరణలో ఆడుకుంటుంది. ఆ పాపకు అసలు ఏమీ తెలీదు. అంతలో తన ఇంటి దగ్గర ఉన్న ఒక 40 ఏళ్ల అంకుల్ అని పిలిచే ఒక ఆయన వచ్చి, పాపా నీకు చాక్లెట్లు కొనిస్తాను రా అని తీసుకువెళ్ళాడు. ఆ పాప ఏం తెలుస్తుందండి ఆ వయసులో? నమ్మి వెళ్ళింది. నమ్మి వెళ్ళిన దానికి ఆ కామాంధుడు తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆ పాప గట్టిగా అరవడంతో వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఆ పాపని తీసుకెళ్ళింది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 6 ఏళ్ల పసికందు మీద 40 ఏళ్ల మానవ మృగం అత్యాచారం చేశాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది. వాళ్ళు నిరుపేదలు, బలహీన వర్గానికి చెందిన వాళ్ళు. అయినప్పటికీ ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది? వచ్చిన వివరాల ప్రకారం మొదట కేసు నమోదు చేయడానికి కూడా నిరాకరించారు. తెలిసిన వాళ్ళు, కొన్ని సంస్థలు అక్కడికి వెళ్ళి గొడవ చేయడంతో యాక్సిడెంట్ కేసుగా నమోదు చేయాల్సిన దాని మీద వేరే చట్టాలు పెట్టారు. కానీ ఇప్పుడు పెట్టిన చట్టాలు చూస్తే 323 అంటే ఎవరినైనా కొట్టడం, కాజింగ్ హర్ట్, దీనికి మ్యాక్సిమం 1 సంవత్సరం పనిష్మెంట్, 1000 రూపాయలు కడితే బెయిల్ వస్తుంది. ఇంకొక చట్టం 342 ఇల్లీగల్ కన్ఫైన్మెంట్, ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళను మన ఇంట్లో దాపెట్టేయడం. దీనికి కూడా అంతే, 1 సంవత్సరం వరకు శిక్ష, 1000 రూపాయలు వస్తే బెయిల్ వస్తుంది. ఇటువంటి చట్టాలు పెట్టారు. అసలు మన భారతదేశంలో అత్యాచారాలు జరుగుతుంటే లేదా అత్యాచార యత్నాలు జరిగినప్పుడు 100 కేసులు జరుగుతుంటే 21 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అది కూడా నిర్భయ చట్టం వచ్చాక. ధైర్యం చేసి ముందుకు వచ్చిన వాళ్ళను ఇలా చట్టాలు నీరు గార్చి పెడితే దాని ఎఫెక్ట్ సమాజం మీద ఎంతో ఉంటుంది. రిప్పిల్ ఎఫెక్ట్ అంటారు. అంటే చుట్టుపక్కల ఒక్క కేసు ఇట్లాంటిది జరిగితే సొసైటీకి, పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అసలే మన సమాజంలో ఒక ఆడపిల్ల తనకు జరిగిన అన్యాయాన్ని ముందుకొచ్చి చెప్పుకోలేదు. ఇప్పుడు వచ్చి చెప్పుకున్న ఆ చిన్న పసికందును కూడా ఇలా నిర్వీర్యమైన కేసులు పెట్టి 1000 రూపాయలు కడితే బెయిల్ వచ్చే కేసులు పెడితే రేపు ఆ చుట్టుపక్కల ఉండే ఆడపిల్లల్ని కనడానికి భయపడతారు ఆడవాళ్ళు. స్కూళ్ళకు పంపించడానికి భయపడతారు. ఒక కళాశాలకు పంపించడానికి భయపడతారు. అంతెందుకండి, ఎంతో చదువుకున్న మాలాంటి వాళ్ళను ఉద్యోగాలకు పంపించడానికి కూడా భయపడతారు. 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వరకు మహిళలకు ఇంకా స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ఒక్క సంఘటన చాలు ఎంతోమంది చుట్టుపక్కల అమ్మాయిలు, 100ల మంది అమ్మాయిలను చదువుకోకుండా, ఉద్యోగం చేయనీయకుండా, బయటికి రాకుండా చేయడానికి. దీని ఎఫెక్ట్, దీని ప్రభావం చాలా ఉంటుంది. ముందుకు వచ్చిన వాళ్లకు మనము ఆసరాగా నిలవాలి. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చినప్పుడు కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కఠినమైన చట్టాలు ఎందుకు వాళ్ళ మీద పెట్టలేదో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చింది. పాక్స్కో యాక్ట్ తెచ్చింది పిల్లల కోసం. 16 ఏళ్ల లోపల ఎటువంటి అత్యాచార యత్నం జరిగినా కఠినమైన చట్టాలు ఉన్నాయి. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద పెట్టకపోతే సమాజంలో నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో అందరూ మగవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అందరూ చెడ్డవాళ్ళు అయితే ఇలా ముందుకొచ్చి మైక్లో నిలబడి మాట్లాడే ధైర్యం అసలు మాకు ఉండదు. కానీ కొంతమంది చేస్తున్న చేష్టల వల్ల ఆడవాళ్ళు ఇప్పటికీ నలిగిపోతున్నారు. అండ్ సమాజ ధోరణి కూడా మారాలి. మొట్టమొదటిగా అడుగుతారు, అసలు ఆ అమ్మాయికి ఆ టైంలో ఏం పని ఉంది అని. అసలు ఆ చిన్న పాప బయట ఉండి ఆడుకుంటుంది. అది అసలు ఇక్కడ సంబంధించిన ప్రశ్నే కాదు. మొన్న జరిగిన దిశ విషయంలో కూడా అంతే. ఆ సమయంలో ఆ అమ్మాయికి అక్కడ ఏం పని ఉంది అని అడుగుతారు. ఈ ఆలోచన ఖచ్చితంగా మారాలి. ఆమె డాక్టర్, నేను ఒక డాక్టర్ని, 9:30కి 10 గంటలకి మేము వెళ్ళాల్సి వస్తుంది. మా పనులు మేము చేసుకోవాలి అంటే మాకు ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంటుంది. సమాజం తన పద్ధతిని మార్చుకోవాలి. రెండవ విషయం, ఏదైనా ఒక అత్యాచారం జరిగినప్పుడు అమ్మాయిలు ఇప్పటికీ బయటికి రాలేరు.
వాళ్ళను సంఘం వెలివేసినట్టు చూస్తుంది. ఇటువంటి పద్ధతి మారాలి. ఈ పద్ధతి మారి ముందుకు వస్తే కూడా దిశ కేసులో కూడా అంతే. పోలీసులు మొదటగా అనింది మీ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిందేమో చూసుకోండి అని. ఇప్పుడు ఈ 6 ఏళ్ల విషయం, చిన్నారి విషయంలోనైతే అసలు హర్ట్ అని కేసు పెట్టారండి, అంటే గాయం చేశారు అని. ఇలా కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ముందుకు పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఈ విషయాలన్నీ నేను ఎంతో మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఆ చిన్న పాప విషయంలో కుల, మత, రాజకీయాలు అతీతంగా ఆ ఖాజా మొయినుద్దీన్ అనే కామాంధుని విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆడవాళ్ళు ఇంకా భయపడతారు, ముందుకు రాలేరు. మేము దీనికోసం గొడవ చేస్తున్నాము. మాకు ఈ సహకారం జనసేన అధినేత గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఆ చిన్న పాప 6 ఏళ్ల చిన్నారికి సాయం అందిస్తారని నేను కోరుకుంటున్నాను. నిందితుడు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా శిక్షించాలి అని నేను పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.